వెల్కమ్ టు టెటీఎస్సీ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సబ్జెక్ట్ నుండి సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే పాఠం నుండి మరి పార్ట్ బి ఎంసీక్యూస్ చూద్దాం. పార్ట్ ఏ ఎంసీక్యూస్ ఆల్రెడీ అయిపోయాయి. 25 ఎంసీక్యూస్ మరి ఆ వీడియో క్లాస్ ఆల్రెడీ ఓవర్ అయింది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ అనమాట. హార్డ్ లెవెల్ ఉంది. ఈ లెసన్‌కి సంబంధించి హార్డ్ లెవెల్ పార్ట్ బిగా ఈ వీడియో చేస్తా ఉన్నాను. 25 ఎంసీక్యూస్ ఉంటాయి. సో ఈ గూగుల్ ఫార్మ్ ద్వారా మీ మొబైల్‌లో, మీ ట్యాబ్‌లో, ల్యాప్‌టాప్‌లో, పీసీలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా మీరేంటంటే ఈ గూగుల్ ఫార్మ్ యొక్క లింక్‌ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. మీరు దానిపైన ట్యాప్ చేస్తే మీరు సింపుల్‌గా మీ మొబైల్‌లో, ట్యాబ్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కంప్యూటర్స్‌లో కూడా. సో, అలాగే మన టెటీఎస్సీ మరియు టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. అందులో జాయిన్ అవ్వండి. అక్కడ ఈ గూగుల్ ఫార్మ్ యొక్క లింక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. కాకపోతే 2026 నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి గవర్నమెంట్ టెలిగ్రామ్ ఛానెల్‌ను కొన్ని రోజులు బ్యాన్ చేసింది. తర్వాత అది మళ్ళా బ్యాన్ తీసేసిన తర్వాత మళ్ళా టెలిగ్రామ్ ఛానెల్ అందరికి అందుబాటులో వస్తుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. సో, రైట్ మనం వెళ్దాము. సో, మీరు లింక్ పైన ట్యాప్ చేయగానే ఇలా మీకు డిస్‌ప్లే అవుతుంది. మీకు లెఫ్ట్ సైడు బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ అన్న బటన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ 25 ఎంసీక్యూస్‌ను మనము కొన్ని సెక్షన్స్ వైస్‌గా చేసాం. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్షన్ అని, అరేంజింగ్ క్రోనాలజికల్ సెక్షన్ అని, అలాగే పిక్ ద రాంగ్ స్టేట్మెంట్ సెక్షన్ అని చెప్పి ఒక సెక్షన్స్‌గా డివైడ్ చేశాం కాబట్టి అక్కడ నెక్స్ట్ అన్న బటన్ వచ్చిందనమాట. మీరు జస్ట్ ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ అన్న బటన్ పైన క్లిక్ చేయండి. సో, మీకు డిస్‌ప్లే అవుతుంది. సో, ఇలా వస్తుంది. సో, ముందుగా మరి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ చూద్దాము. నేను జూమ్ చేస్తాను. ఎందుకంటే విజిబుల్‌గా ఉండాలి కాబట్టి. సో, 26థ్ క్వెషన్ ఆల్రెడీ 1-25 ఎంసీక్యూస్ పార్ట్ ఏలో మనం చేయడం జరిగింది. సో, మన టెడ్‌డిఎస్సీ ఫర్ యూ ఛానల్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అలాగే మరి సోషల్ సబ్జెక్ట్, సైకాలజీ సబ్జెక్ట్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్లి చూడండి చాలా యూజ్‌ఫుల్. టెట్, డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మన గూగుల్ ఫార్మ్స్ ద్వారా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు టైమ్ మేనేజ్‌మెంట్ వస్తుంది. దీంట్లో టైం లేదు కానీ మీరు టైమ్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. 25 బిట్స్ అంటే 25 మినిట్స్ సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతుంది. సో, గ్రూప్ ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. సో, చూద్దాము. ఫస్ట్ క్వెషన్ 26థ్ క్వెషన్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గ్రామంలో జరిగిన పురావస్తు తవ్వకాలలో నవీన శిలాయుగానికి చెందిన రాతి పనిముట్లు బయలుపడ్డాయి? ఆప్షన్ ఏ కేతవరం, బి నందా గ్రామం, సి చింతకుంట, డి ఇనాంగావ్. సో, దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నందా గ్రామంలో పురావస్తు తవ్వకాలలో నవీన శిలాయుగానికి చెందినటువంటి రాతి పనిముట్లు బయటపడ్డాయి. క్వెషన్ ఇలా కూడా అడగొచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నందా గ్రామంలో బయలుపడినటువంటి రాతి పనిముట్లు ఏ యుగానికి చెందినవి అని అడిగితే నవీన శిలాయుగానికి చెందినవని సెలెక్ట్ చేయాలి. క్వెషన్ నెంబర్ 27. కంచు లోహము అనేది ఏ ఏ లోహాల మిశ్రమము? కంచు లోహం అనేది ఏ ఏ లోహాల మిశ్రమము? ఆప్షన్స్ ఏ రాగి ఇనుము, బి రాగి టిన్, సి ఇత్తడి జింక్, డి సీసం వెండి. సో, దీని రైట్ ఆన్సర్ రాగి టిన్. ఈ 2 లోహాల మిశ్రమమే మరి కంచు లోహం అనమాట. మీరు గుర్తుపెట్టుకోవడానికి రాగి టీ, మనం టీ తాగుతాం కదా! అట్లా రాగి టీ తాగినాను. రాగి టీ కంచు లోహం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొన్ని షార్ట్ కట్స్ అవసరం కొండ గుర్తులు మనకు. 28థ్ క్వెషన్. కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి నదీ లోయలలో సంక్లిష్టమైన నాగరికతలు వర్ధిల్లాయి. ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లిన నదీ లోయ నాగరికతలలో క్రింది వానిలో సత్యమైనది ఏది? గుర్తుపెట్టుకోండి. క్వెషన్‌ను బాగా క్లీన్‌గా చదవండి. అర్థం చేసుకోండి. ఆన్సర్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాంస్యయుగ ప్రారంభం కాలం నాటికి నదీ లోయల్లో సంక్లిష్టమైన నాగరికతలు వర్ధిల్లాయి. ఇలా అడగొచ్చు. నదీ లోయల్లో ఏ కాలంలో సంక్లిష్టమైన నాగరికతలు వర్ధిల్లాయి అని అడిగితే కాంస్యయుగ ప్రారంభ కాలం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నదీ లోయల్లో సంక్లిష్టమైన నాగరికతలు ఏ యుగం ప్రారంభ కాలంలో వర్ధిల్లాయి అని అడిగితే కాంస్యయుగ ప్రారంభ కాలంలో వర్ధిల్లాయి. ఓకేనా? చాలా కీన్‌గా చదువుకోవాలి. మీరు మీ అకాడమిక్ ఇయర్ బుక్స్ చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, అలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ క్వెషన్ ఎలా రావచ్చని మీరు ఓన్‌గా ఆలోచించాలి. అప్పుడే మీరు ఎగ్జామ్‌కు షార్ప్‌గా ప్రిపేర్ అయినట్లు. ఏదో మాక్ టెస్ట్ రాసుకున్నాం అనేది కాదు. స్మార్ట్ ప్రిపరేషన్ అవసరం అనమాట. కాన్సెప్ట్ బేస్డ్ స్టడీ అవసరము. సో, ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. మంచి రిజల్ట్స్, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను నేను. చూద్దాం. ఆప్షన్ ఏ మెసొపొటేమియా, ఈజిప్ట్. ఆప్షన్ బి సింధులోయ నాగరికత, భారతదేశం. ఆప్షన్ సి చైనా నాగరికత, హోయాంగ్‌హో. పైవన్నీ. ఖచ్చితంగా పైవన్నీ కదా! కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి నదీ లోయలలో సంక్లిష్టమైన నాగరికతలు వర్ధిల్లాయి. సో, మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్. సింధులోయ నాగరికత, భారతదేశం. చైనా నాగరికత, హోయాంగ్‌హో నది దగ్గర. ఇవన్నీ కూడా కరెక్ట్. నేను పార్ట్ ఏలో ఏ నదీ తీర ప్రాంతాల్లో ఏ నాగరికతలు వర్ధిల్లాయి అనేది కూడా మనకు ఈ లెసన్ యొక్క పార్ట్ ఏ వీడియోలో ఉందన్నమాట. సో, రెగ్యులర్‌గా మన టెడ్‌డిఎస్సీ ఫర్ యూ ఛానెల్‌ను ఫాలో అవ్వండి. మీ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ఎంసీక్యూస్‌తోనే మన గూగుల్ ఫార్మ్స్ ఉంటాయి. సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే. మన ఛానెల్‌ను మర్చిపోవద్దండి. మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 29థ్ క్వెషన్. కింది పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లోని రాతి చిత్రకళా స్థావరాలలో ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్థావరం ఏది? ఆప్షన్ ఏ వినుకొండ, బి సింగరాయకొండ, సి రేణిగుంట, డి కేతవరం. సో, సింగరాయకొండ చాలా ఇంపార్టెంట్.
స్పెసిఫిక్‌గా ఇలా అడిగితే ఆంధ్రప్రదేశ్‌లోని రాతి చిత్రకళా స్థావరాలలో ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్థావరం ఏదంటే సింగరాయకొండ. సో, ఇలాంటి రాతి చిత్రకళా స్థావరాలు ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. స్పెషల్‌గా ఆ జిల్లా పేరిచ్చినప్పుడు మరి ఆ ప్రాంతం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం జిల్లా అనంగానే సింగరాయకొండలో ఉన్నటువంటి రాతి చిత్రకళా స్థావరాలు మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ కర్నూలు జిల్లా. చూడండి 30థ్ క్వెషన్. కర్నూలు జిల్లాలో గల ప్రముఖ రాతి చిత్రకళా స్థావరాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ కేతవరం, ఆప్షన్ బి శ్రీకాళహస్తి, ఆప్షన్ సి కావలి, ఆప్షన్ డి వినుకొండ. చాలా ఈజీగా గుర్తుపెడతారు ఇక్కడ కదా! ఎందుకంటే శ్రీకాళహస్తి, కావలి, వినుకొండ ఇవన్నీ వేరే డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయి. కేతవరం కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ కేతవరం పేరుతో కూడా చాలా డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయి. ఈ కేతవరం పేరున్నటువంటి గ్రామాలు చాలా డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయి. కానీ కర్నూలు జిల్లా అన్నాడు కాబట్టి ఇక్కడ కేతవరం. కర్నూలు జిల్లాలోని కేతవరం ప్రాంతంలో ప్రముఖ రాతి చిత్రకళా స్థావరాలు గుర్తించబడినాయి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నెక్స్ట్ సెక్షన్ ఏంటి? బహుళ ప్రకటనల ప్రశ్నలు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఏది సరైనది? లేకపోతే ఎన్ని ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఇలా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో, నేను జూమ్ చేస్తా ఉన్నాను. నంబర్ 1 31st క్వెషన్. ఆది మానవుల ఆహార సేకరణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేసేటప్పుడు వాటిలో ఏ భాగం తినాలో, పండ్లు ఏ కాలంలో పక్వానికొస్తాయో వారికి తెలిసి ఉండాలి. స్టేట్మెంట్ 2 వేటాడే సమయంలో మానవులకు అప్రమత్తత, చురుకుతనం, ఏకాగ్రత అవసరం లేదు అంటున్నాడు. స్టేట్మెంట్ 1 రైట్. స్టేట్మెంట్ 2 రాంగ్. కదా! ఎందుకంటే వేటాడే సమయంలో మానవులకు అప్రమత్తత, చురుకుదనము, ఏకాగ్రత అవసరం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 32. నిప్పు ఆవిష్కరణకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? స్టేట్మెంట్ ఏ నిప్పు కనుగొనడం వల్ల ఆది మానవులు ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పడింది. కరెక్ట్. స్టేట్మెంట్ బి నిప్పును వారు క్రూర మృగాలను తరిమివేయడానికి గుహలలో వెలుగు కోసం ఉపయోగించారు. కరెక్ట్. స్టేట్మెంట్ సి ఆది మానవులు నిప్పును అపవిత్రంగా భావించి దానికి దూరంగా ఉండేవారు. ఇది రాంగ్. సో, ఇక్కడ ఏంటి? స్ నిప్పు ఆవిష్కరణకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి అన్నాడు. అన్నప్పుడు ఏం సెలెక్ట్ చేస్తాము? ఏ మరియు బి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి రాంగ్. రాంగ్ స్టేట్మెంట్ అది. ఆది మానవులు నిప్పును అపవిత్రంగా భావించలేదు. పవిత్రంగా భావించారు. ఈ క్వెషన్‌కు సంబంధించినంత వరకు ఏ మరియు బి స్టేట్మెంట్స్ రైట్ అన్నమాట. 33rd క్వెషన్. క్వెషన్ నంబర్ 33. సూక్ష్మ రాతి పరికరాలు మరియు గుహల ఆధారాలపై క్రింది ప్రకటనలు చదవండి. సూక్ష్మ రాతి పరికరాలు మరియు గుహల ఆధారాలపై క్రింది ప్రకటనలను చదవండి. స్టేట్మెంట్ 1 పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా బేతంచెర్ల గుహలలో సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకల పనిముట్లను కనుగొన్నారు. స్టేట్మెంట్ 2 ప్రాచీన సామాగ్రి, ఎముకలు, పాత్రలు మరియు భవన అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురాతన శాస్త్రవేత్తలు అంటారు. సో, స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. పురావస్తు శాస్త్రజ్ఞులు కర్నూలు జిల్లా బేతంచెర్ల గుహలలో సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకల పనిముట్లను కనుగొన్నారు. గుర్తుపెట్టుకోండి. క్వెషన్ రావడానికి అవకాశం ఉంటది. బిట్ రావడానికి. అలాగే ప్రాచీన సామాగ్రి, ఎముకలు, పాత్రలు మరియు భవనాల అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. సో, 2 ప్రకటనలు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 34. వాతావరణ మార్పులు వ్యవసాయ విప్లవంపై క్రింది వాటిని విశ్లేషించండి. స్టేట్మెంట్ ఎక్స్ దాదాపు 12,000 సంవత్సరాల క్రితం భూమిపై పచ్చదనం పెరిగి గడ్డి తినే జంతువుల సంఖ్య విస్తరించింది. స్టేట్మెంట్ వై విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో గమనించిన మానవుడు విత్తనాలు చల్లి పంటలు పండించడం నేర్చుకున్నాడు. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కదా! అవును. 12,000 సంవత్సరాల క్రితం భూమిపై వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల పచ్చదనం అనేది పెరిగింది. అంటే గడ్డి ఎక్కువగా పెరిగిందనమాట. సో, గడ్డి తినే జంతువుల సంఖ్య కూడా విస్తరించింది. పుష్కలమైన ఆహారం కారణంగా గడ్డిని తిని జీవించే జంతువుల సంఖ్య విస్తరించింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ వై చూద్దాం. విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవుడు గమనించి విత్తనాలను చల్లి పంటలు పండించడం నేర్చుకున్నాడు. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా రైట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 35. స్థిర జీవన ఆవిర్భావంపై క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. స్థిర జీవన మీరు క్వెషన్ చదివేటప్పుడు 2-3 టైమ్స్ చదవండి. అర్థం చేసుకోండి. ఆప్షన్స్ గమనించండి. కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. స్థిర జీవన ఆవిర్భావంపై క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. స్టేట్మెంట్ 1 పంటలు చేతికి రావడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది కాబట్టి పంటల సంరక్షణ కోసం మానవులు ఒకే చోట నివాసాలు ఏర్పరచుకోవాల్సి వచ్చింది. స్టేట్మెంట్ 2 స్థిర జీవన దశలో మానవులు మట్టితో, గడ్డితో చేసిన గుడిసెలలో నివసించడం ప్రారంభించారు. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే స్థిర జీవనానికి సంబంధించి. కాబట్టి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఈ సెక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇలా అన్ని సెక్షన్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. మీరు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మరి వ్యూ స్కోర్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ స్కోరు, అలాగే మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేసింటే గ్రీన్ కలర్‌లో డిస్‌ప్లే చేస్తుంది. రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసింటే రెడ్ కలర్‌లో హైలైట్ చేసి దాని కరెక్ట్ ఆన్సర్ కూడా మనకు డిస్‌ప్లే చేస్తుంది ఈ గూగుల్ ఫార్మ్. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఇదేంటి ఇక్కడ సెక్షన్ 3 జతపరచుట మ్యాచ్ ద ఫాలోయింగ్. కాస్త మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది టైం పడుతుంది. ఓకేనా? 36. క్వెషన్ నంబర్ 36. చారిత్రక యుగాలు మరియు వాటి కాల వ్యవధులను జతపరచాలి. ఆప్షన్ ఏలో పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం, కాంస్య యుగ ప్రారంభ కాలం ఇచ్చాడు. గ్రూప్ బిలో మరి వాటి టైమింగ్స్ పీరియడ్స్ ఇచ్చాడనమాట. చూద్దాం. పాతరాతి యుగం అనంగానే మనకు గుర్తుకు రావాలి
బీసీఈ 2.6 మిలియన్ ఇయర్స్ నుండి బీసీఈ 10,000 వరకు ఉన్నదాన్ని పాత రాతి యుగం అంటారు. అంటే పాలియోలిథిక్ యుగం అంటామనమాట. సో ఎక్కడుంది చూసుకుందాం. 1 సి అనే ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది. సో రెండో దానికెళ్దాం. మధ్యరాతి యుగం, మెసోలిథిక్ యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బీసీఈ 10,000 నుండి బీసీఈ 8,000 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పీరియడ్‌ను మనం మెసోలిథిక్ యుగం లేదా మధ్యరాతి యుగం అంటామనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 2కు ఏ ఆన్సర్ అవుతుంది. సో 2 ఏ ఈడుంది. కానీ ఇక్కడ ఆప్షన్ సిలో 2 డి ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ మనకు కదా! అలా ఒక 2, 3 మనం గుర్తుపెట్టుకోగలిగినామంటే మిగిలినవి ఆటోమేటిక్‌గా మనం ఐడెంటిఫై అయిపోతాయి. ఓకేనా? కొత్త రాతి యుగం, నియోలిథిక్ యుగం యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే బీసీఈ 8,000 నుండి బీసీఈ 3,000 వరకు ఉన్న పీరియడ్‌ని నియోలిథిక్ యుగం, నవీన శిలాయుగం, కొత్త రాతి యుగం అని అంటామనమాట. సో దాని తర్వాత ఉండేది కాంస్యయుగ ప్రారంభ కాలం. దానికి సంబంధించి కాంస్యయుగ ప్రారంభ కాలంలోనే యుగంలోనే చక్రం కనుగొనడం జరిగింది. తొలి లిపి రూపాలు ఏర్పడ్డాయి. అలాగే నగర నాగరికతలు కూడా అభివృద్ధి చెందాయి. దేనికి సంబంధించి? కాంస్యయుగ ప్రారంభ కాలానికి సంబంధించి. క్వెషన్ నంబర్ 37. పురావస్తు ఆధారాలు మరియు అవి లభ్యమైన ప్రత్యేక ప్రదేశాలను జతపరచండి. ఆప్షన్ ఏలోనేమో మరి గుహల పేర్లు ఇచ్చారు. అవి ఉండేటివి. అక్కడ ఏమేమి లభించాయి, ఎటువంటి వస్తువులు లభించాయనేది గ్రూప్ బిలో ఇచ్చాడు. చూడండి, ముచ్చట్ల చింతమాను గవి, బేతంచెర్ల మరియు బనగానపల్లె గుహలు, చింతకుంట ఎద్దుల ఆవుల గుంపు గుహ, బెలుం గుహలు గ్రూప్ ఏలో. గ్రూప్ బిలో ఉన్నాయి. మనం చూద్దాం. నేను ఇవన్నీ చదివితే టైం అవుతది కాబట్టి నేను డైరెక్ట్‌గా మ్యాచ్ చేస్తాననమాట. ముచ్చట్ల చింతమాను గవి గుహలు ఏంటంటే ఇక్కడ భారత ఉపఖండములో మరెక్కడా లభించని విధంగా ఎముకలతో చేసిన పనిముట్లు మరి ముచ్చట్ల చింతమాను గవి గుహల్లో లభించాయి. ముచ్చట్ల చింతమాను గవి గుహల్లో. అంటే ఆప్షన్ గ్రూప్ ఏలో ఉన్న 1కు గ్రూప్ బిలో ఉన్నటువంటి సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నేను ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. 1సి అని చూద్దాం. రెండోది చూద్దాం. బేతంచెర్ల మరియు బనగానపల్లె గుహలు గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ బిలో దానికి రైట్ పేరు ఏంటంటే ఆది మానవులు విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి వాడిన వందలాది గుహలు ఇక్కడ ఉన్నాయి. బేతంచెర్ల, బనగానపల్లె గుహలు. వందలాది ఆది మానవుల యొక్క గుహలు బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాల్లో కనుగొన్నారు. కాబట్టి గ్రూప్ ఏలో ఉన్న రెండో దానికి గ్రూప్ బిలో ఉన్నటువంటి ఏకు మ్యాచ్ అవుతుంది. సో అప్పుడు ఏది? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చింతకుంట ఎద్దులు ఆవుల గుంపు గుహ. చింతకుంట ఎద్దులు ఆవుల గుంపు గుహకు సంబంధించి రైట్ ఆప్షన్ ఏమవుతుందంటే మూపు రంగు కలిగిన ఎద్దు యొక్క ఏకైక ఎరుపు రంగు చిత్రం ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే చింతకుంట గ్రామంలో ఉన్న ఎద్దులు ఆవుల గుంపు ఉన్నటువంటి గుహ అనమాట. సో 3 అవుతుంది. 4th డి బెలుం గుహలు. కర్నూలు జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తలు కలిగి ఉన్న ప్రసిద్ధ ప్రవేశ మార్గం కలిగినటువంటి గుహలు ఏవంటే బెలుం గుహలు. సో క్వెషన్ నెంబర్ 37 ఓవర్. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 38కి వెళ్దాం. నవీన శిలాయుగ సాంకేతికత మరియు వాటి ఉపయోగాలను జతపరచండి. సో నవీన శిలాయుగంలో ఉన్నటువంటి పరికరాలు, వాటి సాంకేతికత జతపరచమంటున్నాడు. గ్రూప్ ఏలో నవీన రాతి పనిముట్లు అంటే సానపెట్టిన గొడ్డలు, రుబ్బురోలు మరియు రోకలి, అందమైన బొమ్మలు చిత్రించిన మట్టి కుండలు, భూగృహాలు ఉన్నాయి గ్రూప్ ఏలో. ఈ భూగృహాలు మెట్లతో కూడినవి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నవీన శిలాయుగంలో ఈ భూగృహాల్లో మెట్లు ఉండేటివన్నమాట. సో ఇప్పుడు మ్యాచ్ చేద్దాం మనం. నవీన రాతి పనిముట్లు అంటే సానిపెట్టిన గుడ్డలను వేటికి ఉపయోగించేవాళ్ళంటే గ్రూప్ బిలో ఉన్నటువంటి బి అనే ఆప్షన్ సరిపోతుంది. అడవులను చదును చేయడానికి మరియు చెట్లను నరకడానికి ఈ యొక్క నవీన రాతి పనిముట్లు అంటే సానపెట్టిన గుడ్డలను ఉపయోగించేవారు. అంటే 1 అవుతుంది. 1 ఎక్కడుంది మనకు? ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో సెకండ్ ఆప్షన్ పేరు చేద్దాం మనం. రుబ్బురోలు మరియు రోకలి ఎందుకు ఉపయోగించేవాళ్ళంటే మరి గ్రూప్ బిలో సి అన్న ఆప్షన్ చూడండి, ధాన్యము మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను దంచడానికి. సో ఆబ్వియస్‌గా ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అందమైన బొమ్మలు చిత్రించిన మట్టి కుండలు దేనికి సంబంధించినవంటే అవి ఆ అందమైన బొమ్మలు చిత్రించిన మట్టి కుండల్లో వంట చేయడము మరియు అంతే కరెక్ట్. వంట చేయడము మరియు అదనపు ధాన్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయడానికి ఈ అందమైన బొమ్మలు చిత్రించిన మట్టి కుండలను ఆది మానవులు ఉపయోగించేవాళ్ళనమాట. అలాగే భూగృహాలు అంటే మెట్లతో ఉన్నటువంటి ఈ భూగృహాలు చలికాలంలో రక్షణ మరియు ఇంటి లోపల బయట వంట చేసుకునే వసతితో ఈ భూగృహాలను ఏర్పాటు చేశారు. సో 4 అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ 39th క్వెషన్. ఆది మానవుల జీవన పరిమాణ క్రమం, కారణాలు మరియు ఫలితాలు వీటిని మనం మ్యాచ్ చేయాలి. సో గ్రూప్ ఏలో ఫస్ట్ స్టేట్మెంట్ దాదాపు 12,000 సంవత్సరాల క్రితం సంభవించిన వాతావరణ మార్పులు. 2 వరి, గోధుమ, బార్లీ వంటి పంట సాగు. 3 గొర్రెలు, మేకలు, ఎద్దుల మచ్చిక. 4 నీటి వనరులు ఎండిపోవడం వేసవి కాలంలో. గ్రూప్ బిలో వాటికి సంబంధించినటువంటి మ్యాచింగ్స్ ఉన్నాయి. చూద్దాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా ఏం జరిగిందంటే పచ్చదనం విస్తరించి గడ్డి భూములు పెరగడం మరియు ఆహార ఉత్పత్తిదారులుగా మానవులు మారిపోయినారు. అంటే గ్రూప్ ఏలో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్‌కి గ్రూప్ బిలో ఉన్నటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఏ అనేటువంటి ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. చూద్దాం. అప్పుడు మనం గమనిస్తే సో 1 ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో సెకండ్ కూడా మనం చూడాలి. వరి, గోధుమ, బార్లీ వంటి పంటల సాగు దేనికి సంబంధించింది? సో ఈ వరి, గోధుమ, బార్లీ వంటి పంటల సాగు
ఆ పంటలు త్వరగా చేతికి రావు. కాబట్టి నెలలు, సంవత్సరాలు పట్టడం వల్ల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల్సొచ్చింది. స్థిర నివాసము ఏర్పాటు చేసుకోవాల్సొచ్చింది. అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. గొర్రెలు, మేకలు, ఎద్దుల మచ్చిక ఎందుకు చేసుకున్నారు అంటే గమనిస్తే మరి 3D అవుతుంది. అంటే క్రూర మృగాల నుండి రక్షణ కల్పించడం కొరకు మరియు మాంసం, పాలు నిరంతరం లభించడం కొరకు. గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇంకా కొన్ని జంతువులు మచ్చిక చేసుకున్నారు గదా! సో, క్రూర మృగాలొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ మచ్చిక చేసుకున్న జంతువులు అలర్ట్‌నెస్ తీసుకొచ్చేటివన్నమాట వాళ్ళకు. అదొక ఉపయోగం. అంతేకాదు ఈ మచ్చిక చేసుకున్న జంతువుల నుండి వాళ్ళు మాంసము, పాలు వాళ్ళకి నిరంతరం లభించేది. ఓకేనా? కాబట్టి గ్రూప్ ఏలో ఉన్న 3 అనే దానికి మరి గ్రూప్ బిలో ఉన్నటువంటి డి అన్న ఆప్షన్‌కు సూట్ అవుతుంది. అలాగే నీటి వనరులు ఎండిపోవడం వేసవి కాలంలో. సో, అలా నీటి వనరులు వేసవి కాలంలో ఎండిపోవడం వల్ల వాళ్ళేం చేశారంటే నిరంతరం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. సో, ఇది. నెక్స్ట్ 40థ్ క్వెషన్. ఆప్షన్ ఏలో 4 ఉన్నాయి. గ్రూప్ ఏలో 4 ఉన్నాయి. గ్రూప్ బిలో 4 ఉన్నాయి. స్థిర జీవనం. స్థిర జీవనం అంటే మనకందరికీ తెలుసు ఒకే చోట స్థిరంగా ఉండడం. అదెక్కడుంది? గ్రూప్ బిలో సెకండ్ ఆప్షన్. అంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఏ అనే స్టేట్మెంట్‌కి గ్రూప్ బిలో ఉన్నటువంటి సెకండ్ స్టేట్మెంట్ పెయిర్ అవుతుంది. సో, ఏ2 ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇది ఒక్క దాంట్లోనే ఉంది. ఇక గ్రూప్ బిలో ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో ఏ2 లేనే లేదు. సో, డైరెక్ట్‌గా ఆన్సర్ ఐడెంటిఫై అయిపోయింది మనకు. అయినా మనం చూద్దాం. మచ్చిక చేసుకొనుట. మచ్చిక చేసుకొనుట. సో, కావాల్సిన మొక్కలను, జంతువులను పెంచుకోవడం. మనుషులు ఆ కాలంలో మానవులు ఏం చేసేవాళ్ళంటే జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకునేవాళ్ళు. అలాగే మరి సి పశువుల కాపరులు. పశువుల కాపరులని ఎవరినంటారు? పశువులను పెంచే ప్రజలను పశువుల కాపరులు అంటారు. కాబట్టి సి4 అవుతుంది. పురాతత్వ శాస్త్రజ్ఞుడు లేదా పురాతత్వ శాస్త్రవేత్తలు అంటే తవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రిని అధ్యయనం చేసేవారిని పురాతత్వ శాస్త్రవేత్తలు లేదా పురాతత్వ శాస్త్రజ్ఞుడు అంటారనమాట. సో, రైట్. నెక్స్ట్ అంటే సెక్షన్ మారుతున్నాం కాబట్టి నెక్స్ట్ బటన్ వచ్చింది మనకు. ఓకేనా? సో, సెక్షన్ 4లో క్రోనాలాజికల్ ఆర్డర్‌లో మనం అరేంజ్ చేయాలి. కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. వాటిని క్రోనాలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. సో, ఫస్ట్ క్వెషన్ నంబర్ 41 గమనించండి. మానవ పరిమాణ క్రమంలోని క్రింది యుగాలను ప్రాచీన కాలం నుండి నవీన కాలం వైపు సరైన కాలక్రమానువరుసలో అమర్చండి. చూడండి అడిగితే అసెండింగ్ అని అడుగుతాడు, డిసెండింగ్ అని అడుగుతాడు క్రోనాలాజికల్ ఆర్డర్ అన్నప్పుడు. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది స్మార్ట్‌గా ఉన్నప్పుడే మనము నంబర్ ఆఫ్ టైమ్స్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేసినప్పుడే మనము రేస్‌లో ఉంటాము. మన పోస్ట్ మనకు వస్తుంది. ఓకేనా? సో, కష్టపడే వాళ్ళకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. సో, క్వెషన్ నంబర్ 41 చూద్దాం. మధ్యరాతి యుగము, మెసోలిథిక్ యుగము, కాంస్య యుగాన్ని లోహ యుగం అంటారు. పాతరాతి యుగాన్ని పాలియోలిథిక్ యుగం అంటారు. కొత్త రాతి యుగాన్ని నియోలిథిక్ యుగం అంటారు. ఆర్డర్‌లో అరేంజ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ మనకొచ్చేది తెలుసు పాతరాతి యుగం, పాలియోలిథిక్. నెక్స్ట్ మధ్యరాతి యుగం, మెసోలిథిక్. నెక్స్ట్ కొత్త రాతి యుగం, నియోలిథిక్. లాస్ట్‌లో కాంస్య యుగం లేదా లోహ యుగం. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదవుతుంది? ఆప్షన్ 3 అవుతుంది. దాని తర్వాత ఆప్షన్ 1, దాని తర్వాత ఆప్షన్ 4, దాని తర్వాత ఆప్షన్ 2. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, కొత్త రాతి యుగము, కాంస్య యుగము. ఓకేనా? నెక్స్ట్ ఆది మానవుల జీవన విధానంలో సంభవించిన మార్పుల దశలను సరైన క్రమంలో అమర్చండి. ఆది మానవుల జీవన విధానంలో సంభవించిన మార్పుల దశను సరైన క్రమంలో అమర్చండి. సో, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఇచ్చారు కదా! ముందుగా ఏదొస్తుంది ఇందులో అంటే వేట మరియు ఆహార సేకరణ. మొదట్లో మానవులు వేటాడి లేదా జంతువులను వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవారు. లేదా చెట్ల యొక్క దుంపలను, వేర్లను సేకరించేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ వచ్చేది వేట, ఆహార సేకరణ దశ. దాని తర్వాత వచ్చేది రెండవది మరి ఆహార ఉత్పత్తి, వ్యవసాయ దశ కదా! రెండవది ఆహారాన్ని ఉత్పత్తి చేయడం లేదా వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. మూడవది మరి పశు పోషణ మరియు స్థిర నివాస దశ. ఆప్షన్ 4 మూడవది. దాని తర్వాత లాస్ట్‌లో నాలుగోది నదీ, లోయ నాగరికతల ఆవిర్భావ దశ. సో, దీనికి కరెక్ట్‌గా ఆన్సర్ ఏదవుతుందంటే ఇదవుతుంది. ఓకేనా? వేట, ఆహార సేకరణ దశ మొదటొస్తుంది. ఆహార ఉత్పత్తి, వ్యవసాయ దశ తర్వాతొస్తుంది. పశు పోషణ మరియు స్థిర నివాస దశ మూడోదవుతుంది. దాని తర్వాత చివరిగా నదీ, లోయ నాగరికతల ఆవిర్భావ దశ ఉంటుందన్నమాట. క్వెషన్ నంబర్ 43 పురావస్తు ఆధారాల ప్రకారం రాతి పనిముట్ల సాంకేతికత అభివృద్ధి చెందిన సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. రాతి పనిముట్లు దాని యొక్క క్రోనాలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయండి అంటున్నాడు. సో, ఫస్ట్ ఏమో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చదువుతా చూడండి. చాలా సంవత్సరాల క్రితం తయారైన గులకరాల పరికరాలు. ఆప్షన్ 2 10,000 సంవత్సరాల క్రితం నాటి సూక్ష్మ రాతి పరికరాలు. ఆప్షన్ 3 గొడ్డళ్లను మరొక రాతిపై సానబెట్టి కొయ్యపిడి బిగించిన నవీన పరికరాలు. ఆప్షన్ 4 ప్రాచీన మొరటు రాతి పనిముట్లు. ముందు ఏదొస్తదంటే ఆప్షన్ 4 వస్తది. ప్రాచీన మొరటు రాతి పనిముట్లను ఉపయోగించేవాళ్ళు ఆది మానవులు. దాని తర్వాత సో, ఆప్షన్ 4 వచ్చిన తర్వాత ఆప్షన్ 1 వస్తది. చాలా సంవత్సరాల క్రితం తయారైన గులకరాల పరికరాలను ఉపయోగించేవాళ్ళు. ఓకేనా? తర్వాత దాని తర్వాత 10,000 ఆప్షన్ 2 వస్తుంది. 10,000 సంవత్సరాల క్రితం నాటి సూక్ష్మ రాతి పరికరాలను ఉపయోగించేవాళ్ళు. దాని తర్వాత గొడ్డలను మరొక రాతిపై సానబెట్టి కొయ్యపిడి బిగించిన నవీన పరికరాలు. అంటే నవీన శిలాయుగంలో ఇలాంటి గొడ్డలను మరొక రాతిపై సానబెట్టిన కొయ్యపిడి బిగించిన పరికరాలను ఉపయోగించేవాళ్ళు. సో, ఇదన్నమాట ఆర్డర్. సో, ఫస్ట్ ఆప్షన్ 4 వస్తుంది. దాని తర్వాత ఆప్షన్ 1 వస్తుంది. దాని తర్వాత ఆప్షన్ 2 వస్తుంది. దాని తర్వాత ఆప్షన్ 3 వస్తుంది. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్.
క్వెషన్ నంబర్ 44. వ్యవసాయ ఒక్క నిమిషం. వ్యవసాయ ఆధారిత స్థిర జీవన ప్రక్రియలో చోటు చేసుకున్న ఈ క్రింది సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చండి. సో, ఆప్షన్స్ చదువుతున్నాను. ఆప్షన్ 1 పంటలు పండే ప్రదేశాలలో మట్టి, గడ్డి గుడిసెలు నిర్మించుకొని స్థిరంగా ఉండటం. ఆప్షన్ 2 విత్తనాలను సేకరించి భూమిలో విత్తి పంటలు పండించడం. ఆప్షన్ 3 మిగిలిన ధాన్యాన్ని నిల్వ చేయడం కోసం పెద్ద మట్టి కుండలు, బుట్టలు తయారు చేయడం. ఆప్షన్ 4 జంతువులు, పక్షుల నుండి పంటలను రక్షించడానికి నీరు పెట్టడం. ఇది క్రొనాలజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయాలి. ముందు ఏం చేశారంటే విత్తనాలను సేకరించి భూమిలో అంటే వ్యవసాయ ఆధారిత స్థిర జీవన ప్రక్రియ అన్నాడు. అందుకే క్వెషన్ బాగా చదవాల. క్వెషన్ చదివినామంటే ఆటోమేటిక్‌గా మనకు ఆప్షన్స్ అర్థమవుతాయి. క్వెషన్ అర్థమైందంటే. సో, ముందు ఆప్షన్ 2 వస్తుంది. విత్తనాలను సేకరించి భూమిలో విత్తి పంటలు పండించడం నేర్చుకున్నారు. దాని తర్వాత ఏం చేశారంటే, ఆ పంటలను రక్షించుకోవడం కోసం అంటే జంతువుల నుండి, పక్షుల నుండి ఆ పంటలను రక్షించుకోవడానికి నీరు పెట్టడం లాంటి కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. అంటే ఆప్షన్ 4 వస్తుంది. దాని తర్వాత మరి పంటలు పండే ప్రదేశాలలో మట్టి, గడ్డి గుడిసెలు నిర్మించుకొని స్థిరంగా ఉండడం నేర్చుకున్నారు. దాని తర్వాత మిగిలిన ధాన్యాన్ని నిల్వ చేయడం కోసం పెద్ద మట్టి కుండలు, బుట్టలు తయారు చేయడం నేర్చుకున్నారు. సో, ఆప్షన్ ఆప్షన్ 2 ఎక్కడుంది మనకు? సో, ఇక్కడుంది. సో, ఏలో ఉంది, బిలో ఉంది. మనకొచ్చేసి నేను ఇది సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఆప్షన్ బి. ఓకేనా? కొద్దిగా స్వెట్టింగ్‌గా ఉంది. అందుకు అలా చేశాను. సో, ఆప్షన్ 2 ఆప్షన్ బి. స్టేట్మెంట్ 2 వస్తుంది. దాని తర్వాత స్టేట్మెంట్ 4, దాని తర్వాత స్టేట్మెంట్ 1, దాని తర్వాత స్టేట్మెంట్ 3 వస్తుంది. క్వెషన్ నంబర్ 45. భారతదేశ చరిత్రలో సంభవించిన క్రింది ప్రధాన ఘట్టాలను ప్రాచీన కాలం నుండి ఆధునిక కాల వరుసలో అమర్చండి. ప్రధాన ఘట్టాలను ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు అమర్చండి అంటున్నాడు. సో, నవీన శిలాయుగం, దీన్నే కొత్త రాతి యుగం అంటారు. సింధులోయ నాగరికత వర్ధిల్లడం, పాతరాతి యుగపు వేటగాళ్ల జీవనం, కాంస్య యుగపు లోహాల పరికరాల వాడకం ప్రారంభం. సో, ఫస్ట్ వచ్చేది పాతరాతి యుగపు వేటగాళ్ల జీవనం. దాని తర్వాత నవీన శిలాయుగం. దాని తర్వాత కాంస్య యుగపు లోహ పరికరాల వాడకం ప్రారంభం. దాని తర్వాత సింధులోయ నాగరికత వర్ధిల్లడం. సో, ఫస్ట్ వచ్చేది ఆప్షన్ 3 వస్తుంది. ఆప్షన్ 3 తర్వాత ఆప్షన్ 1 వస్తుంది. ఆప్షన్ 1 తర్వాత ఆప్షన్ 4 వస్తుంది. ఆప్షన్ 4 తర్వాత ఆప్షన్ 2 వస్తుంది. ఓకేనా? సో, ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తా ఉన్నాను. ఇంకొక 5 ఎంసీక్యూస్ ఉన్నాయి. సో, ఇదేంటంటే నెగెటివ్ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేయాలి మనం. నెగెటివ్ స్టేట్మెంట్‌ను ఐడెంటిఫై చేయాలి. 46థ్ క్వెషన్. ఆది మానవుల సంచార జీవనానికి సంబంధించి క్రింది వానిలో సత్యం కాని తప్పు ప్రకటన ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ వారు గుహలలో, చెట్ల నీడల్లో లేదా రాతి స్థావరాల్లో నివసించేవారు. కరెక్టే. కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వాళ్ళు వలస వెళ్ళేవాళ్ళు. ఈ ఆప్షన్ బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆప్షన్ సి కేవలం పురుషులు మాత్రమే ఆహార సేకరణ చేసి స్త్రీలు, పిల్లలకు అనుమతి ఉండేది కాదు వేటలో. ఇది రాంగ్ ఆన్సర్. సో, దీనికి తప్పుగా ఉన్నటువంటి ప్రకటన ఇది. ఆప్షన్ డి సేకరించిన ఆహారాన్ని గుంపులోని ప్రజలందరితో పంచుకునేవారు. అది కూడా కరెక్టే. మరి ఆప్షన్ సికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ సి అనే స్టేట్మెంట్ రాంగ్‌గా ఉంది. మరి దాని సరైన స్టేట్మెంట్ ఏంటంటే వేటలో వేటలో కేవలం పురుషులు మాత్రమే కాదు ఆహారాన్ని సేకరించడం విషయంలో స్త్రీలకు, పిల్లలు అందరూ కలిసి మరి ఆహార సేకరణలో పాల్గొనేవాళ్ళు. ఓకేనా? మనం చాలా క్లియర్‌గా స్టడీ చేసుకొని మనం కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకుంటేనే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ వస్తుంది. మీరు నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్‌లు రాయడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యంగా మీరు కాన్సెప్ట్ బేస్డ్ మెథడ్‌లో ప్రిపేర్ అయ్యుండాలి. అప్పుడే సక్సెస్ అనేది మనకు వస్తుందన్నమాట. 47థ్ క్వెషన్. ఆది మానవుల రాతి పనిముట్ల ఉపయోగాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ వారు రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ పనిముట్లు చేశారు. కరెక్ట్. ఆప్షన్ బి రాతి పనిముట్లను జంతువుల చర్మం వలచడానికి, మాంసం కోయడానికి వాడారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఆప్షన్ సి భూమిలో నుంచి దుంపలు, వేళ్లను తవ్వి తీయడానికి రాతి పరికరాలు వాడారు. అవును, కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ డి రాతి పనిముట్లను కేవలం అలంకరణ వస్తువులుగా ఉంచుకునేవాళ్ళు. ఇది రాంగ్ ఆన్సర్. సో, రాతి పనిముట్లకు సంబంధించి ఏ, బి, సి అన్నీ కూడా కరెక్ట్. డి మాత్రమే ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్. సో, ఫ్రెండ్స్ ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మనం చేస్తున్నాం కదా! నాదొక రిక్వెస్ట్ మన టెడ్డీఎస్ ఫర్ యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను డీఎడ్ సైకాలజీ సబ్జెక్ట్ పైన, బీఎడ్ సైకాలజీ సబ్జెక్ట్ పైన గూగుల్ ఫార్మ్స్ చేయాలనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే దాన్ని చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. నేను కొద్దిగా డైలమాలో ఉన్నానన్నమాట. అందుకే మీ ఒపీనియన్ తీసుకొని దానికి ముందుకు వెళ్దామని చెప్పి చూస్తా ఉన్నాను. ఏది ఎక్కువ ఉంటే దానికి ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను. ఆఫ్‌కోర్స్ దానికే కాదు మిగిలిన దాని తర్వాత ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ కూడా నేను చేస్తాను. ఓకేనా? 48థ్ క్వెషన్. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట రాతి స్థావరాల చిత్రకళకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట గ్రామంలో రాతి స్థావరాల చిత్రకళకు సంబంధించి ఇచ్చిన 4 స్టేట్మెంట్‌లలో నెగెటివ్‌గా ఉన్న స్టేట్మెంట్ ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ చింతకుంట గ్రామములో రాతి స్థావరాలు మొత్తం 10 రాతి స్థావరాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకుందాం. ప్రతి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి ఎంసీక్యూస్ మనం రాస్తున్నప్పుడు. ఓకేనా? ఆప్షన్ బి ఇక్కడి గుహలలో కేవలం జంతువుల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మానవుల చిత్రాలు లేవు. ఇది రాంగ్ స్టేట్మెంట్. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట ప్రాంతంలోని రాతి స్థావరాల్లో జంతువుల చిత్రాలు మాత్రమే కాదు మానవుల చిత్రాలు కూడా ఉన్నాయన్నమాట.
సో, నెక్స్ట్ ఆప్షన్ సి కూడా చూద్దాం. ఈ చింతకుంట అంటే ఈ వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుంట గ్రామ ప్రాంతంలోని రాతి స్థావరాల్లో ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఉన్న 200కు చిత్రాలు పైగా 200కు పైగా చిత్రాలు ఉన్నాయన్నమాట. ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆప్షన్ డి. మూపురం గల ఎద్దు చిత్రం ఇక్కడి ఒకే ఒక గుహలో లభించింది. అవును. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. వైఎస్ఆర్ కడప జిల్లాలో చింతకుంట ప్రాంతంలో రాతి స్థావరాల్లో రాతి స్థావరాలలో ఉన్న ఒక గుహలో మూపురం గల ఎద్దు చిత్రం ఈ ఒక్క గుహలోనే ఉందన్నమాట. ఇంకెక్కడ లేదు. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో లేదన్నమాట. క్వెషన్ నంబర్ 49. నవీన శిలాయుగపు స్థిర జీవన విధానం మరియు ఇండ్ల నిర్మాణంపై క్రింది వాటిలో సత్యమైనది ఏది? నవీన శిలాయుగంలో స్థిర జీవన విధానం ఉంది. ఇండ్లను నిర్మించుకున్నారు. దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ఇందులో సరికాని స్టేట్మెంట్, నెగెటివ్ స్టేట్మెంట్ ఏదంటున్నాడు? ఆప్షన్ ఏ. ఆది మానవులు ఒకే ప్రదేశంలో చాలా కాలం పాటు ఉండటం ప్రారంభించారు. కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి. వారు మట్టితో గడ్డితో చేసిన గుడిసెల్లో నివసించారు. కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ సి. నేల గృహాలలోకి భూగృహాలు చెప్పుకున్నాం కదా, మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. కరెక్ట్. ఆప్షన్ డి. వంట చేసుకోవడానికి కేవలం ఇంటి బయట మాత్రమే ఏర్పాట్లు ఉండేవి. ఇంటి లోపల వండడం నిషేధం. రాంగ్. ఇంటి లోపల బయట కూడా వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు నవీన శిలాయుగంలో. ఓకేనా. 50th క్వెషన్, ఫైనల్ క్వెషన్. నవీన శిలాయుగపు సాంకేతికత మరియు పరిసరాలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఫ్రెండ్స్, ఇంకో విషయం, నేను మరి ఇంటర్మీడియట్ లెవెల్‌లో కూడా చేయాలనుకుంటున్నాను సోషల్ సబ్జెక్ట్ పైన. బట్ ఏంటంటే నా దగ్గర పీడీఎఫ్ ఫైల్స్ లేవు. టెక్స్ట్ బుక్ ద్వారా చేయాలంటే చాలా కష్టమవుతుంది నాకు. పీడీఎఫ్ ఫైల్స్ ఉంటే నేను ఎడిట్ చేసుకొని చేస్తాననమాట. సో, ఎవరి దగ్గరైనా గాని తెలంగాణ సోషల్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నా, ఓకేనా. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ సోషల్ సబ్జెక్ట్ పీడీఎఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటే, ఫైల్స్ ఉంటే నాకు సెండ్ చేయండి. నాకు మెసేజ్ చేయండి. నాకు వాటిని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ చేసి ఇస్తాను. ఓకేనా. సో, టెక్స్ట్ బుక్స్ అంటే వాటిని స్కాన్ చేసి నేను మళ్ళా వాటిని ఎడిట్ చేసుకుంటే నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకే నేను పీడీఎఫ్ ఫైల్స్ ఎవరి దగ్గర ఉంటే ఇంటర్మీడియేట్ సోషల్ సబ్జెక్ట్‌కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కానీ ఉంటే నాకు సెండ్ చేస్తే నా పని ఈజీ అయినట్లుంటుంది. మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఫైనల్ క్వెషన్‌కి వద్దాము. 50th క్వెషన్. నవీన శిలాయుగపు సాంకేతికత మరియు పరికరాలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ. అడవులను చదును చేయడానికి నవీన రాతి పనిముట్లు ఉపయోగపడ్డాయి. కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ బి. గొడ్డలను సానబెట్టి వాటికి కొయ్యపిడి బిగించే సాంకేతికతను ఉపయోగించారు. స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. ఆప్షన్ సి. తవ్వకాలలో బయటపడిన మట్టి కుండలపై ఎలాంటి చిత్రాలు లేదా బొమ్మలు లేవు. అవి పూర్తి సాదాగా ఉన్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. తవ్వకాలలో బయటపడిన నవీన శిలాయుగపు కాలానికి సంబంధించి తవ్వకాలలో బయటపడిన మట్టి కుండలపైన చిత్రాలు, బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇక్కడ లేవు అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఆప్షన్ డి. ధాన్యం దంచడానికి రుబ్బురోలు, రోకల్ని ఉపయోగించడం ప్రారంభించారు నవీన శిలాయుగంలో. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో, ఇక్కడ దీనికి 50th క్వెషన్‌కు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సబ్మిట్ చేస్తున్నాను చూడండి. సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇలా డిస్‌ప్లే అవుతుంది. వ్యూ స్కోర్ అని వస్తుంది. ఈ వ్యూ స్కోర్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, మీకు స్కోర్ 25/25 వచ్చాయి కదా. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా. చూడండి, నేను అన్నీ చూపిస్తాను. కాస్త ఇంకా ఎక్కువ కంప్లీట్‌గా వస్తుంది కదా. చూడండి, అన్నీ కూడా కరెక్ట్ చేసాం. 25 వి గాట్ 25. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే దాన్ని రెడ్ కలర్‌లో హైలైట్ చేసి మీకు మరి దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ కూడా డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇదన్నమాట కంప్లీట్‌గా. ఇంకొక విషయం, ఇక్కడ మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ట్రాన్స్‌లేట్ అని వస్తుంది. ఇక్కడ మొబైల్‌లో ట్రాన్స్‌లేట్ అన్న ఆప్షన్ వస్తది మీకు. మీరు మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, ఒక్క నిమిషం. మీరు మొబైల్‌లో గూగుల్ క్రోమ్‌లో ఈ యొక్క గూగుల్ ఫార్మ్ ఓపెన్ చేసి ఇట్లా 3 డాట్స్ వస్తాయి. టాప్ రైట్ కార్నర్‌లో ఆడ క్లిక్ చేసి ట్రాన్స్‌లేట్ అని ఉంటుంది. ఆడ క్లిక్ చేస్తే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్‌లోకి మారిపోతుంది. ఇక్కడైతే నేను ట్యాబ్‌లో చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేస్తాను. ట్రాన్స్‌లేటింగ్ పేజ్ అని వస్తుంది. ఓకేనా. ఇంగ్లీష్‌లోకి మారిపోయింది చూడండి. నేను ఇంగ్లీష్ సెట్ చేసుకున్నాను. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీకు ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటే అక్కడ సెట్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో వచ్చేస్తది. ఓకేనా. సో, మరలా నేను అన్‌డూ చేస్తా ఉన్నాను. వెయిట్ ఎ మినిట్, నాకొచ్చేసింది. ఓకేనా. తెలుగు మీడియంలో వచ్చేసింది. ఈ విధంగా బోత్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్‌లోకి టర్న్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఫ్రెండ్స్, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.